వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. కొందరు జాగ్రత్తలను పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాద బాధితుల్లో యువత, విద్యార్థులు అధికంగా ఉంటున్నారన్నారు. మేడ్చల్ జిల్లా అంకుసాపూర్ ఏసీ ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్లు, గతంలో రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాచకొండ సిపి సుధీర్ బాబు హాజరయ్యారు. రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు సిపి. రోడ్ యాక్సిడెంట్ అమాయకంగా ప్రజలు కొన్ని శ్రద్ధలు తీసుకోవడం మూలంగా చనిపోతున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, హెల్మెట్ పెట్టుకోవడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడంలో కానీ, ఒకవేళ లేకపోతే సీట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ డ్రైవ్ చేయడంలో కానీ, పార్కింగ్ సరిగ్గా చేయకపోవడం కానీ ఇట్లా ఉండడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావడం చూసాం. కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలామంది ఈ మధ్యలో విద్యార్థినులు రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి. డ్రైవర్స్ కూడా ఎటువంటి బాధ్యత ఉండాలి, వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, వాళ్ళు సేఫ్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్కహాల్ కన్జంప్షన్తో ఉండకుండా ఒక బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి. దాని తర్వాత వాళ్ళ కుటుంబం మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ద ఫ్యామిలీ, దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ స్పీడ్ డ్రైవింగ్ అని, రెక్లెస్ డ్రైవింగ్ ఉండరని వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళతో ప్రమాణం చేయడం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు.